హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లేటెస్ట్గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫీషియల్ పీడిఎఫ్ బేస్ చేసుకుని క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. దీంట్లో వచ్చేసరికి టోటల్గా ఈ డిపార్ట్మెంట్లో 92 వేకెన్సీస్ అనేవి అనౌన్స్ చేశారు. ఇందులో ఫస్ట్ పోస్ట్ ఈజ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ డిపార్ట్మెంట్లో మనకి డిప్యూటీ రిజిస్టర్ కింద 17 పోస్టులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కోఆపరేటివ్ సెక్షన్లో అసిస్టెంట్ రిజిస్టర్కి 50 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవి ఈ డిపార్ట్మెంట్లో మనకి హైయెస్ట్ పోస్టులు అని చెప్పవచ్చు. అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి హార్టికల్చర్ ఆఫీసర్కి 25 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ పోస్టులకి మనకి మోస్ట్లీ డిగ్రీ రిక్వైర్డ్. పర్టికులర్గా ఏంటి అని అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, బీఎస్సీ, బీటెక్ లాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. దీంట్లో వచ్చేసరికి ఏజ్ అప్రాక్సిమేట్లీ 18 to 42 ఇయర్స్ మధ్య ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే యూజువల్గా దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే అగ్రికల్చర్ ఆర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. సో మిస్ అవ్వకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అనే పోస్ట్కి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా ఈ పోస్ట్కి 80 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీంట్లో క్వాలిఫికేషన్ గురించి సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్కి అప్లై చేయాలంటే బీవీఎస్సీ, బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో వెటర్నరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి ఇది డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మనకి డిపార్ట్మెంట్లో ఫిషరీస్ అండ్ డైరీ డెవలప్మెంట్ సెక్టర్స్ కూడా కవర్ అవుతున్నాయి. అండ్ ఫ్యూచర్లో మనకి ఫిషరీస్ అండ్ డైరీ రిలేటెడ్ జాబ్స్ కూడా రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంట్లోకి వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఏంటి అని అంటే 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉండి ఇంటర్వ్యూ బేస్ మీద అనేది ఉంటుంది. దీంట్లో సింపుల్గా చెప్పాలి అని అంటే వెటర్నరీ చేసిన వాళ్ళకి డైరెక్ట్ ఛాన్స్ అండ్ ఫిషరీస్, డైరీ స్టూడెంట్స్ కూడా అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం రెడీగా ఉండండి. సో ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్లో వార్డెన్ గ్రేడ్ 2 అండ్ ఆర్ మ్యాట్రోన్ గ్రేడ్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 అనే పోస్టులకి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా ఈ పోస్టులు వచ్చేసరికి 100 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ గురించి చూద్దాము. ఈ జాబ్స్కి అప్లై చేయాలి అని అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండాలి. సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఈ జాబ్లో మనకి మెయిన్ వర్క్ ఏంటి అని అంటే గవర్నమెంట్ హాస్టల్స్లో స్టూడెంట్స్ని మేనేజ్ చేయడం, డిసిప్లిన్ మెయింటైన్ చేయడం అండ్ డైలీ యాక్టివిటీస్ సూపర్వైజ్ చేయడం అనమాట. దీంట్లోకి వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఏంటి అని అంటే 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అంటే రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే డిగ్రీ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్కి గుడ్ ఛాన్స్ అని చెప్పవచ్చు. సో ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్లో టోటల్గా 140 వేకెన్సీస్ అనేది అనౌన్స్ చేశారు. ఇందులో మనకి 2 మెయిన్ సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇందులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకి 40 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే జనరల్లీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంటల్, సివిల్, కెమికల్ లాంటి ఫీల్డ్స్లో డిగ్రీ చేసి ఉండాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటి అని అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ల కింద ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి 100 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్కి మోస్ట్లీ డిగ్రీ, సైన్స్ ఆర్ ఫారెస్ట్రీ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. దీంట్లో వచ్చేసరికి ఏజ్ లిమిట్ 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే ఇంజనీరింగ్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి ఈ డిపార్ట్మెంట్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫారెస్ట్ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో టోటల్గా మనకి 169 వేకెన్సీస్ అనేవి అనౌన్స్ చేశారు. ఈ వేకెన్సీస్ అనేవి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. లైక్ స్టేట్ ఆడిట్, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, పే అండ్ అకౌంట్ ఆఫీసెస్ అండ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అని డివైడ్ చేశారు. ఇప్పుడు మెయిన్ పోస్టులు ఏంటి అని అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, ఆడిటర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,
ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ట్యూజరేస్ అండ్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్లో మనకి ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎస్పెషల్లీ సీనియర్ అకౌంటెంట్ కింద 50 పోస్టులు, జూనియర్ అకౌంటెంట్ కింద 50 పోస్టులు. సో ఈ ఏరియాలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. క్వాలిఫికేషన్ గురించి చూద్దాము. ఈ జాబ్స్కి మోస్ట్లీ ఎనీ డిగ్రీ రిక్వైర్డ్. ఎక్కువగా మనకి బీకామ్ ఆర్ అకౌంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. దీంట్లో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళకి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అంటే జనరల్గా రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలి అని అంటే డిగ్రీ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ అకౌంట్స్ ఆర్ బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇదే చాలా మంచి గవర్నమెంట్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఇప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్లో కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కిందగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి టోటల్గా 37 వేకెన్సీస్ అనేవి అనౌన్స్ చేశారు. ఇందులో 2 మెయిన్ పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్, దీన్ని జిఎస్టీ ఆఫీసర్ అని అంటారు. ఈ పోస్ట్కి మనకి టోటల్గా 27 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్. ఈ పోస్ట్కి మనకి 10 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీనికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఎనీ డిగ్రీ రిక్వైర్డ్ అనమాట. ఎస్పెషల్లీ మనకి బీకామ్ అకౌంట్స్ ఆర్ ట్యాక్సేషన్ నాలెడ్జ్ ఉంటే ఇది మనకి చాలా అడ్వాంటేజ్ అనమాట. మనకి దీనికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే అకౌంట్స్, కామర్స్ ఆర్ ట్యాక్సేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ జిఎస్టీ ఆఫీసర్ పోస్ట్కి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్కి మనకి రిక్రూట్మెంట్ అనేది అనౌన్స్ చేశారు. టోటల్గా ఈ పోస్ట్కి మనకి 47 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీంట్లోకి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ ఉన్న ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరికీ ఇది గుడ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఈ జాబ్లో మనకి మెయిన్ వర్క్ ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఫైల్స్ అనేవి హ్యాండిల్ చేయడం, అలాగే అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ వర్క్స్ కూడా మేనేజ్ చేయడం అండ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్స్ కూడా మెయింటైన్ చేయడం. దీంట్లో వచ్చేసరికి మనకి ఏజ్ లిమిట్ ఏంటి అని అంటే 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీనికి రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే ఆఫీస్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి గుడ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ ఏఎస్ఓ పోస్ట్కి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో ప్రిపరేషన్ స్ట్రాంగ్గా స్టార్ట్ చేయండి. ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి పోస్టులు అనేవి అనౌన్స్ చేశారు. దీంట్లో వచ్చేసరికి మనకి టోటల్గా 1500 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ గురించి చూద్దాము. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే అలాంగ్ విత్ మోస్ట్లీ నెట్ ఆర్ పిహెచ్డి క్వాలిఫికేషన్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. సో టీచింగ్ ఫీల్డ్లో కెరియర్ని బిల్డ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. దీంట్లోకి వచ్చేసరికి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే స్క్రీనింగ్ ప్లస్ ఇంటర్వ్యూ బేస్ మీద అనేది తీసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే దీంట్లో పీజీ, నెట్, పిహెచ్డి చేసిన క్యాండిడేట్స్కి ఇది చాలా బిగ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే 1500 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి, చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి డీటెయిల్డ్గా వేకెన్సీస్ గురించి చూద్దాము. మనకి ఈ పేజ్లో టోటల్గా 1512 వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు. ఈ వేకెన్సీస్ డిఫరెంట్ పోలీస్ డిపార్ట్మెంట్స్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. లైక్ విశాఖపట్నం కమిషనర్ ఆఫీస్, విజయవాడ కమిషనర్ ఆఫీస్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్లో అనేవి డివైడ్ చేసి ఉన్నారు. దీంట్లో టోటల్గా మనకి 8 డిఫరెంట్ రోల్స్ అనేవి ఉన్నాయి. మెయిన్ పోస్టులు ఏంటనంటే పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆల్మోస్ట్ 1200 కానిస్టేబుల్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో కానిస్టేబుల్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా బిగ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. దీనికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ కానిస్టేబుల్కి 10th ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్ఐ ఆర్ ఆర్ఎస్ఐ డిగ్రీ అనేది రిక్వైర్డ్ అనమాట. దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఫిజికల్ టెస్ట్ ప్లస్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది.
ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా బిగ్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెలక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్ లో మనకి టోటల్ గా 143 వేకెన్సీస్ అనేది అనౌన్స్ చేశారు. ఈ వేకెన్సీస్ లో మెయిన్లీ 2 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఇది మైన్స్ అండ్ జియాలజీ, ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్. ఇప్పుడు మెయిన్ పోస్ట్స్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ కి ఈ పోస్ట్ కి 89 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇదే ఈ డిపార్ట్మెంట్ లో హైయెస్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ టెక్నికల్ అసిస్టెంట్. ఈ పోస్ట్ కి వచ్చేసరికి 37 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్ గురించి చూద్దాము. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ కి డిగ్రీ ఆర్ బీటెక్, ఎంబీఏ లాంటి బ్యాక్గ్రౌండ్ అనేది చేసి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ కి వచ్చేసరికి డిప్లొమా ఆర్ బీఎస్సీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో టెక్నికల్ అండ్ మేనేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ది ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు ఇది అప్లై చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే టెక్నికల్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ అనేది చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెలక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్ లో మనకి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అనే పోస్ట్ కి రిక్రూట్మెంట్ అనేది అనౌన్స్ చేశారు. టోటల్ గా ఈ పోస్ట్ కి మనకి 12 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్ గురించి చూద్దాము. క్వాలిఫికేషన్ లో ఈ జాబ్ కి అప్లై చేయాలనుకునే స్టూడెంట్స్ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లా, లేబర్ వెల్ఫేర్ ఆర్ సోషల్ వర్క్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఈ జాబ్ లో మనకి మెయిన్ వర్క్ ఏంటి అని అంటే వర్కర్స్ కి రైట్ ప్రాజెక్ట్ చేయడం, లేబర్ లాస్ ఇంప్లిమెంట్ చేయడం అండ్ వర్క్ ప్లేస్ కండిషన్స్ ని మానిటరింగ్ చేయడం అన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అని అంటే డిగ్రీ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కి ఇంకొక మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. వేకెన్సీస్ తక్కువ ఉన్నా కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ప్రిపరేషన్ స్ట్రాంగ్ గా స్టార్ట్ చేయండి. ఇప్పుడు లా డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్ కి రిక్రూట్మెంట్ అనేది అనౌన్స్ చేశారు. టోటల్ గా ఈ పోస్ట్ కి 17 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ జాబ్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎనీ డిగ్రీ రిక్వైర్డ్, బట్ ఎస్పెషల్లీ లా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఈ జాబ్ లో మెయిన్ వర్క్ ఏంటి అని అంటే గవర్నమెంట్ లీగల్ మ్యాటర్స్ ని హ్యాండిల్ చేయడం, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం అండ్ లీగల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం అన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి జనరల్లీ రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అని అంటే లా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి గవర్నమెంట్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా, కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ప్రిపరేషన్ స్ట్రాంగ్ గా చేయండి. ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్ లో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే పోస్ట్ కి రిక్రూట్మెంట్ అనేది అనౌన్స్ చేశారు. టోటల్ గా ఈ పోస్ట్ కి 21 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇది ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ ఆర్ బీఈ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎస్పెషల్లీ సివిల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అన్నమాట. ఈ జాబ్ లో మెయిన్ వర్క్ ఏంటి అని అంటే వాటర్ సప్లై సిస్టమ్స్, డ్రైనేజ్, శానిటైజేషన్ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయడం అండ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఇప్పుడు పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్ లో టోటల్ గా 328 వేకెన్సీస్ అనేది అనౌన్స్ చేశారు. ఈ వేకెన్సీస్ లో డిఫరెంట్ సెక్షన్స్ లో ఉన్నాయి, లైక్ పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్, రూరల్ వాటర్ సప్లై. ఇప్పుడు మెయిన్ పోస్టులు ఏంటి అని అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కి 120 పోస్టులు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కి 35 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి 173 పోస్టులు. సో ఏఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎక్కువగా ఉన్న పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ అన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కి డిగ్రీ రిక్వైర్డ్, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కి డిగ్రీ రిక్వైర్డ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ ఆర్ బీఈ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుంది. సో అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము.
ఈ డిపార్ట్మెంట్లో టోటల్గా 268 వేకెన్సీస్ అనేది అనౌన్స్ చేశారు. ఇప్పుడు మెయిన్ పోస్టులు ఏంటి అని అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కింద 17 పోస్టులు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కింద 251 పోస్టులు అనేది రిలీజ్ చేశారు. ఇందులో మోస్ట్ వేకెన్సీస్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ గురించి చూద్దాము. ఈ జాబ్స్కి అప్లై చేయాలి అని అంటే డిగ్రీ రిక్వైర్డ్ అనమాట. ఎస్పెషల్లీ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్లో మెయిన్ వర్క్ ఏంటి అని అంటే డేటా అనాలిసిస్ చేయడము, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడము అండ్ గవర్నమెంట్ ప్లానింగ్కి సపోర్ట్ ఇవ్వడం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి గుడ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ గురించి చూద్దాం. ఈ డిపార్ట్మెంట్లో సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 అనే పోస్ట్కి రిక్రూట్మెంట్ అనేది అనౌన్స్ చేశారు. టోటల్గా ఈ పోస్ట్కి 7 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ జాబ్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎనీ డిగ్రీ అనేది రిక్వైర్డ్ అనమాట. కానీ లా ఆర్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఈ జాబ్లో మనకి మెయిన్ వర్క్ ఏంటి అని అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ హ్యాండిల్ చేయడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం, అలాగే స్టాంప్ డ్యూటీ రిలేటెడ్ వర్క్స్ అనేవి మేనేజ్ చేయాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్లో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కింద డిప్యూటీ కలెక్టర్ అనే పోస్ట్కి రిక్రూట్మెంట్ అనేది అనౌన్స్ చేశారు. టోటల్గా ఈ పోస్ట్కి 12 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి చూద్దాం. ఈ జాబ్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. కానీ ఇది గ్రూప్ 1 హై లెవెల్ పొజిషన్ కాబట్టి కాంపిటీషన్ చాలా హైగా ఉంటుంది. ఈ జాబ్లో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ చేయడం, రెవెన్యూ కలెక్షన్ సూపర్వైజ్ చేయడం అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాండిల్ చేయడం. దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్లో టోటల్గా 452 వేకెన్సీస్ అనేది అనౌన్స్ చేశారు. ఇప్పుడు పోస్టులు చూద్దాము. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కింద 25 పోస్టులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ కింద 400 పోస్టులు, అలాగే అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ కింద 27 పోస్టులు. ఇందులో మోస్ట్ వేకెన్సీస్ కానిస్టేబుల్ పోస్టులోనే ఎక్కువగా ఉన్నాయి, 400 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి కానిస్టేబుల్కి 10th అండ్ ఇంటర్, సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేటప్పటికి డిగ్రీ అనేది రిక్వైర్డ్ అనమాట. అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్కి సైన్స్ బ్యాక్గ్రౌండ్ లైక్ కెమిస్ట్రీ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అలాగే మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరం. ఈ జాబ్స్కి మెయిన్ వర్క్ ఏంటి అని అంటే ఇల్లీగల్ లిక్వర్ కంట్రోల్ చేయడం, లా ఎన్ఫోర్స్మెంట్ చేయడం అండ్ పబ్లిక్ సేఫ్టీ మెయింటైన్ చేయడం అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్లో టోటల్గా 3004 వేకెన్సీస్ అనేది అనౌన్స్ చేశారు. ఇది కంప్లీట్గా టీచింగ్ రిలేటెడ్ జాబ్స్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పోస్టుల కోసం చూద్దాము. సెకండరీ గ్రేడ్ టీచర్లో 352 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్లో 361 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఇంకా వేరే పోస్టులు కూడా ఉన్నాయి లైక్ మ్యాథ్స్, సైన్స్, లాంగ్వేజెస్, స్కూల్ అసిస్టెన్సీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్యాన్స్ టీచర్స్. ఒక పేజ్లో మాత్రమే 964 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా చాలా పెద్ద రిక్రూట్మెంట్. దీంట్లో క్వాలిఫికేషన్ కోసం చూస్తే టీచర్ పోస్ట్స్కి డిగ్రీ ప్లస్ బీఈడి ఆర్ డిఈడి రిక్వైర్డ్ అనమాట. సబ్జెక్ట్ బేస్డ్ పోస్ట్ లైక్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ ప్లస్ టీచింగ్ ఎలిజిబిలిటీ ప్లస్ మెరిట్ బేస్లో అనేది తీస్తారు. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే నెక్స్ట్ పేజ్ డీటెయిల్స్ చూద్దాము.
ఈ పేజ్‌లో టోటల్‌గా 2008 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మెయిన్ పోస్టులు ఏంటంటే సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు 1744 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఇవి చాలా పెద్ద నెంబర్ కాబట్టి ఇవి రిక్రూట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ ఉర్దూలో 181 పోస్టులు అనేవి తీశారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్‌లో 16 పోస్టులు అనేవి తీశారు. సో టోటల్‌గా ఈ పేజ్‌లో 2000 ప్లస్ టీచింగ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీనిలో క్వాలిఫికేషన్ గురించి సింపుల్‌గా చెప్పాలి అంటే ఎస్‌జిటి పోస్టులకి డీఈడీ ఆర్ బీఈడీ ప్లస్ టెట్ అనేది రిక్వైర్డ్ అనమాట. స్కూల్ అసిస్టెంట్‌కి డిగ్రీ ప్లస్ బీఈడీ ప్లస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే టెట్ ప్లస్ మెరిట్ బేస్ మీద అనేది తీస్తారు. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాస్ట్ పేజ్ చూద్దాము. ఈ పేజ్‌లో టోటల్‌గా 32 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఒరియా అండ్ కన్నడకి 2 పోస్టులు. స్కూల్ అసిస్టెంట్‌లో బయోలాజికల్ సైన్స్ ఉర్దూ, ఒరియా అండ్ కన్నడకి 6 పోస్టులు. అలాగే ఆర్ట్ ఆర్ డ్రాయింగ్ టీచర్‌కి 20 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ పేజ్‌లో హైయెస్ట్ వేకెన్సీస్ అన్నమాట. అసిస్టెంట్ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్ అనేది దానికి 4 పోస్టులు అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్‌కి వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి డిగ్రీ ప్లస్ బీఈడీ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆర్ట్ టీచర్‌కి వచ్చేసరికి ఫైన్ ఆర్ట్స్ ఆర్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్‌కి డిగ్రీ ప్లస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి రిటన్ ఎగ్జామ్ ప్లస్ మెరిట్ బేస్ అనేది ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది స్మాల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయినా స్పెషల్ కేటగిరీస్‌లో మంచి ఆపర్చునిటీ ఉంది. ఎస్పెషల్లీ ఆర్ట్, డ్రాయింగ్ టీచర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్‌లో టోటల్‌గా 3 వేకెన్సీస్ అనేది అనౌన్స్ చేశారు. ఈ వేకెన్సీస్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి. ఇప్పుడు పోస్ట్స్ ఏంటి అనండి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్‌లో 2 పోస్టులు అనేవి ఉన్నాయి. జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్‌లో 1 పోస్ట్ అనేది ఉన్నది. దీంట్లోకి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఏంటి అనంటే డిగ్రీ అనేది రిక్వైర్డ్ అనమాట. కొన్ని కేసెస్‌లో ఎక్స్పీరియన్స్ ఆర్ స్పెషలైజేషన్ ఉన్నా కూడా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్‌లో మెయిన్ వర్క్ ఏంటి అనంటే అన్‌ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్‌కి జాబ్ ఆపర్చునిటీస్‌ని ప్రొవైడ్ చేయడం, అలాగే ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్‌ని మేనేజ్ చేయడం అండ్ ట్రైనింగ్ యాక్టివిటీస్‌ని కోఆర్డినేట్ చేయడం అన్నమాట. దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ అలాగే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ రిక్వైర్మెంట్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కండక్ట్ అవుతుంది. టోటల్‌గా ఈ డిపార్ట్మెంట్‌లో 104 వేకెన్సీస్ అనేవి అనౌన్స్ చేశారు. ఇప్పుడు పోస్టులు అనేవి చూద్దాము. వార్డెన్ ఆర్ మ్యాట్రోన్ ఆర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ గ్రేడ్ 2 అనమాట. దీంట్లో 100 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది ఈ డిపార్ట్మెంట్‌లో మేజర్ వేకెన్సీస్ అనమాట. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌లో 4 పోస్టులు అనేవి ఉన్నాయి. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసరికి వార్డెన్ ఆర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌కి డిగ్రీ అనేది రిక్వైర్డ్ అనమాట. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌కి డిగ్రీ ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఈ జాబ్స్‌లో మనకి మెయిన్ వర్క్ ఏంటి అనంటే హాస్టల్ స్టూడెంట్స్‌ని మేనేజ్ చేయడం, వెల్ఫేర్ స్కీమ్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్‌ని హ్యాండిల్ చేయడం అనమాట. దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18-42 ఇయర్స్ మధ్య ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్‌లో టోటల్‌గా 132 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీంట్లో మెయిన్ పోస్టులు ఏంటి అనంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌లో 79 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్‌లోనే హైయెస్ట్ వేకెన్సీస్ అనమాట. రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్. దీంట్లో క్వాలిఫికేషన్ ఏంటి అనంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కి డిగ్రీ బీటెక్ ఆర్ బీఈ అనేది చేసి ఉండాలి. ఆర్టీఓకి వచ్చేటప్పటికి డిగ్రీ అనేది చేసి ఉండాలి. అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్‌కి డిప్లొమా ఆర్ ఇంజినీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఈ జాబ్స్‌లో మనకి మెయిన్ వర్క్ ఏంటి అనంటే రోడ్స్ అండ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్‌లో మేనేజ్ చేయడం, అలాగే ట్రాన్స్‌పోర్ట్ రూల్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం, అలాగే వెహికల్ ఇన్స్‌పెక్షన్స్‌ని కండక్ట్ చేయడం అనమాట. దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్యన ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే టెక్నికల్ అండ్ ఫిజికల్ టెస్ట్‌లు అనేవి ఉంటాయి. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా అనౌన్స్ చేస్తారు. టోటల్‌గా ఈ డిపార్ట్మెంట్‌లో 62 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టులు ఏంటో చూద్దాము.
ఫస్ట్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2. సో ఈ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేషన్ ప్లస్ ఇంజనీరింగ్ అండ్ హాస్టల్ జాబ్స్ అనేవి మిక్స్గా ఉంటాయి. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసరికి DTWOకి డిగ్రీ రిక్వైర్డ్ అనమాట. అలాగే AEE ఇంజనీరింగ్ డిగ్రీ అండ్ బీటెక్ ఆర్ BE అనేది చేసి ఉండాలి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి డిగ్రీ అనేది రిక్వైర్డ్ అనమాట. ఈ జాబ్స్లో మనకి మెయిన్ వర్క్ ఏంటి అని అంటే ట్రైబల్ వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం, హాస్టల్స్ని మేనేజ్ చేయడం, అలాగే ట్రైబల్ ఏరియాస్ని డెవలప్మెంట్కి సపోర్ట్ ఇవ్వడం అనమాట. దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉండాలి. సెలక్షన్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే పోస్ట్కి రిక్రూట్మెంట్ అనేది అనౌన్స్ చేశారు. టోటల్గా ఈ పోస్ట్కి మనకి 224 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ ఆర్ BE అనేది కంపల్సరీ చేసి ఉండాలి. అలాగే ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా అడ్వాంటేజ్ అనమాట. ఈ జాబ్లో మనకి మెయిన్ వర్క్ ఏంటి అని అంటే డ్యామ్స్, కెనాల్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేయడం, అలాగే వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ చేయడం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేయడం అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి దీనికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే టెక్నికల్ ఇవాల్యుయేషన్ అనేది ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసరికి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాము. ఈ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ పోస్టులకి రిక్రూట్మెంట్ అనేది అనౌన్స్ చేశారు. టోటల్గా 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూద్దాము. ఫస్ట్ సూపర్వైజర్ గ్రేడ్ 1లో 30 పోస్టులు అనేవి ఉన్నాయి. సూపర్వైజర్ కింద 19 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే డిగ్రీ అనేది కంపల్సరీ చేసి ఉండాలి. దీంట్లో జాబ్ రోల్ వచ్చేటప్పటికి ఈ జాబ్లో మెయిన్ వర్క్ ఏంటి అని అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడం, ఫీల్డ్ విజిట్స్ చేయడం అండ్ రిపోర్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్స్ని హ్యాండిల్ చేయడం అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే టెక్నికల్ ఇవాల్యుయేషన్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ కోసం ఛానల్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.